Hello everyone, how are you all? I hope you are all fine. So children, మనం ప్రీవియస్ క్లాస్లో ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనకి ప్రజెంట్ టెన్స్లో ఉన్న ఫోర్త్ టైప్ ఆఫ్ సబ్ టెన్స్. మనకి ఫోర్త్ సబ్ టెన్స్ కదా ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో దీంట్లో మనం అసలు ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మనం స్టార్టింగ్ ఏం చెప్పుకున్నాం? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏదైనా ఒక పని కొంతకాలం క్రితం కానీ లేకపోతే రీసెంట్గా కానివ్వండి, చాలా కాలం క్రితం కానివ్వండి, ఏదైనా ఒక పని ఒక ఇప్పుడు కాకుండా ఇంతకుముందు ఒక పని స్టార్ట్ అయ్యి ప్రజెంట్ ఇప్పటికీ ఆ పని జరుగుతూనే ఉంటే మనం ఆ సెంటెన్సెస్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకుంటాం కదా. సో నిన్న మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఫామ్లో కూడా ఒకటి రాసుకున్నాం. ఏంటది? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ హెల్పింగ్ వర్క్, నెక్స్ట్ బీన్ ప్లస్ మెయిన్ వర్క్కి ఇంగ్ ఫామ్ అండ్ రిమైనింగ్ యాజ్ ఎక్స్ట్రా. సో ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనం సెంటెన్సెస్ కూడా రాసుకున్నాం. హ్యావ్ ఆర్ హ్యాస్ ఎక్కడ యూజ్ చేస్తాం ఇవన్నీ రాసుకున్నాం. సో మనకి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్ అయిపోయాయి కదా. సో నెక్స్ట్ మనకి దీంట్లో మనకి నెగిటివ్ సెంటెన్సెస్ అనేవి లేవు. సో వి డైరెక్ట్లీ గోయింగ్ ఇన్ టు క్వశ్చన్ ఫార్మ్స్. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో క్వశ్చన్స్గా ఎలా కన్వర్ట్ చేద్దారని ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో చిల్డ్రన్, మనం ఫస్ట్ ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి మనకి ఉన్న మెయిన్ ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్, నెక్స్ట్ బీన్, నెక్స్ట్ మెయిన్ వర్బ్కి ఇంగ్ ఫామ్ ప్లస్ ఇంకా రిమైనింగ్ మ్యాటర్ని మనం ఎక్స్ట్రాగా రాసుకుంటాం. సబ్జెక్ట్, హ్యావ్ ఆర్ హ్యాస్, ఇవి హెల్పింగ్ వర్బ్స్, నెక్స్ట్ బీన్, మెయిన్ వర్బ్కి ఇంగ్ ఫామ్, ఇంకా రిమైనింగ్ అనేది ఎక్స్ట్రా. సో ఇది మనం జనరల్గా మనం చెప్పుకున్న ఫార్ములా, మనకు తెలిసిన ఫార్ములా ఇది. సో ఎందుకంటే ఈ బీన్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ ఒక పని స్టార్ట్ అయ్యి ఇంకా కంటిన్యూగా రన్ అవుతుంది కాబట్టి బీన్ అనే వర్డ్ మనం యూజ్ చేసాం. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఒక పాజిటివ్ సెంటెన్స్ రాసుకోవచ్చు. కానీ దానికి ముందు నిన్న మనం ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకునే ముందు ఈ టూ వర్డ్స్ మనం చెప్పుకున్నాం కదా, సిన్స్ అండ్ ఫర్. ఓకే, సిన్స్ ఇంకా ఫర్. సిన్స్ అంటే ఏంటంటే పాయింట్ ఆఫ్ టైం, నెక్స్ట్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైం. సో జనరల్గా మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వీటి యూసేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సిన్స్, ఫర్, ఎందుకంటే ఇది ఒక టైంతో బేస్ అయి ఉన్న టెన్స్ కాబట్టి, టైంని బేస్ చేసుకొని రాసుకునే సెంటెన్స్ కాబట్టి మనకి ఈ రెండింటితో బాగా యూసేజ్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ సిన్స్ అంటే ఏంటి, ఫర్ అంటే ఏంటి చూడండి. సిన్స్ అంటేనేమో పాయింట్ ఆఫ్ టైం, ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం. సో దీంట్లో పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు, ఒకసారి క్లియర్గా వినండి. సిన్స్ అని ఎందుకు రాసుకుంటామంటే ఏదైనా మనకు ఒక పర్టికులర్ టైం, ఇప్పుడు మనం 8 o'clockకి స్కూల్కి రెడీ అయ్యి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అంటే కరెక్ట్గా చాలామంది 2000, 2002 అని ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంని చెప్తూ ఉంటారు. సో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంని చెప్పడానికి మనం సిన్స్ అని యూజ్ చేస్తాం. ఈ ఫర్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక మూవీకి వెళ్తారు, ఆ మూవీ ఎంతసేపు ఉంటుంది? జనరల్గా కొన్ని మూవీస్ 3 hours ఉంటాయి, కొన్ని మూవీస్ 2 hours 40 minutes, 2 hours 15 minutes, అట్లా ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం అనేది మూవీకి, అన్ని మూవీస్కి ఒకేలాగా ఉండదు. సో మూవీ ఎంతసేపు ఉందంటే మీరు జనరల్గా ఏం చెప్తారు? 3 hours కదా, ఒక 3 hours ఉంటుందేమో అని అంటారు. కాకపోతే అక్కడ మూవీ 3 hours ఉండకపోవచ్చు. సో ఒక పర్టికులర్ పాయింట్, ఒక పీరియడ్ మీరు ఎస్టిమేట్ చేసుకొని చెప్పేదాన్ని ఈ ఫర్ అని యూజ్ చేస్తారు. ఓకే, మీరు ఇప్పుడు లంచ్ చేసి ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి లంచ్ చేసి ఆఫ్టర్నూన్ ఒక 1.5 hour 2 hours అట్లా పడుకున్నారు. మీరు 1.5 hour పడుకున్నారు అనుకోండి,
మీరు లేసి ఏం చెప్తారు 2 hours పడుకుని అంటే ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం చెప్పరు, జస్ట్ ఒక అప్రాక్సిమేట్ టైం అంటే ఒక రౌండ్ ఫిగర్ చేసుకొని 2 hours లేకపోతే 3 hours అట్లా చెప్తూ ఉంటారు. సో సిన్స్కి ఫర్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం, ఇది ఒక అప్రాక్సిమేట్ టైం. అర్థమైందా? సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ సిన్స్ అండ్ ఫర్. సో వీటిని బేస్ చేసుకొని కూడా మనం సెంటెన్సెస్ ఈరోజు ఫామ్ చేసుకుంటాం. అర్థమైంది కదా సిన్స్ అంటే ఏంటి, ఫర్ అంటే ఏంటని. సో ఫస్ట్ మనం ఒక పాజిటివ్ సెంటెన్సెస్ని రాసుకుందాం ఈ ఫార్ములాని బేస్ చేసుకొని. ఐ ప్లస్ ఐ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఏమొస్తుంది, హ్యావ్. ఐ హ్యావ్ బీన్. నేను ఏం చేస్తున్నాను, నేను నీకోసం కరెక్ట్గా 9 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాను. ఓకే, నేను నీకోసం 9 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాను. ఐ హ్యావ్ బీన్. వెయిట్ అంటే ఏంటి, వెయిట్ అంటే ఎదురు చూడటం. సో వెయిట్కి ఇంగ్ ఫామ్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. మనం ఏ టైం అని చెప్పుకున్నాం, 9 o'clock అని చెప్పుకున్నాం కదా. నేను నీకోసం 9 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాం. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. ఒక పర్టికులర్ టైం వచ్చినప్పుడు మనం ఏం రాసుకోవాలి, ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ఉన్నప్పుడు యూ షుడ్ రైట్ సిన్స్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 9 o'clock. చూడండి ఒకసారి, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 9 o'clock. నేను 9 o'clock నుంచి నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. మనకి చూడండి ఇక్కడ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్క్ యాజ్ యూజువల్ బీన్, నెక్స్ట్ మెయిన్ వర్క్, ఇది ఎక్స్ట్రా. కాకపోతే మనం ఇక్కడ చూడండి సిన్స్ అనే వర్డ్ని మనం తీసుకున్న టైం ద్వారా పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమా పీరియడ్ ఆఫ్ టైమా అనేది మనకి దీని నుంచి తెలుస్తుంది. మనం ఇక్కడ రాసుకునే టైం, మనం ఇక్కడ ఒక ఎగ్జాక్ట్ టైం రాసుకున్నాం అనుకోండి, వీ షుడ్ రైట్ సిన్స్. మనం ఒక అప్రాక్సిమేట్ అట్లా ఏదో ఒకటి అని చెప్పుకున్నాం అనుకోండి, వీ షుడ్ రైట్ ఫర్. ఓకే, మనకి ఇక్కడ ఒక పాజిటివ్ సెంటెన్స్ అనేది వచ్చేసింది. సో వాట్ వీ డూ నౌ, మనం ఏం చేయాలి, అసలు మన ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటి, క్వశ్చన్ ఫామ్ లో కన్వర్ట్ చేయడం కదా. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 9 o'clock అని మనకి ఇక్కడ సెంటెన్స్ ఉంది. సో దీన్ని క్వశ్చన్ ఫామ్ కింద కన్వర్ట్ చేయాలంటే తెలుసు కదా మనకి, సబ్జెక్ట్ ని హెల్పింగ్ వర్బ్ ని ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేయాలి. సో హ్యావ్ ఐ అంటామా, ఇది క్వశ్చన్ ఫామ్. మనం ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ రాసుకొని దానికి మనం క్వశ్చన్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఐ ఉంది, ఐకి ఆపోజిట్ ఏంటి, యూ. ఐ అంటే నేను, నాకు ఆపోజిట్ నువ్వే కదా, నీకు నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు నాకు చెప్పావు. నేను ఇక్కడికి వచ్చి 9 o'clock నుంచి నేను నీకోసం వెయిట్ చేస్తున్నానని నేను నీకు చెప్పాను. సో నువ్వు నన్ను క్వశ్చన్ చేయాలంటే ఎలా అడగాలి, హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్. ఇక్కడ చూడండి, హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ ఏముంది ఇక్కడ, యూ. సో ఇక్కడ మనం ఆల్రెడీ క్వశ్చన్ అడుగుతున్నాం కదా, హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ. నువ్వు నా కోసం, ఫర్ మీ అంటే ఎవరు, నా కోసం 9 o'clock నుంచి ఎదురు చూస్తున్నావా, సిన్స్ 9 o'clock. చూడండి ఒకసారి సెంటెన్స్ మీరే, ఇక్కడ యూ అక్కడ మీ ఎందుకు రాశానంటే, ఇక్కడ నేను మీకోసం 9 o'clock నుంచి వెయిట్ చేస్తున్నానని మీరు నాకు చెప్పారు. సో నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయాలి, మీరు నా కోసం 9 o'clock నుంచి వెయిట్ చేస్తున్నారని. హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ, నా కోసం మీరు 9 o'clock నుంచి ఎదురు చూస్తున్నారా అని క్వశ్చన్. సో ఓకే, మనకి ఇక్కడ క్వశ్చన్ అనేది ఫామ్ అయిపోయింది కదా. సో వి పుట్ ఏ క్వశ్చన్ మార్క్ హియర్. చూడండి, దీన్ని బేస్ చేసుకొని మనం ఒక పాజిటివ్ సెంటెన్స్ అనేది రాసుకున్నాం. తర్వాత మనం తీసుకున్న పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ని బట్టి ఇక్కడ సిన్స్ అనే వర్డ్ యూజ్ చేసాం. ఇక్కడ
మళ్ళీ క్వశ్చన్ కింద కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చెప్పుకున్నాం, సబ్జెక్ట్ ఇంకా హెల్పింగ్ వర్బ్ ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేసుకుంటే ఇక్కడ ఐ ఉంది కాబట్టి వీ షుడ్ రైట్ యూ. ఇక్కడ యూ ఉంది కాబట్టి అడిగేది నేను కాబట్టి ఫర్ మీ, నేను మీరు చెప్పారు, సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో వీ చేంజ్ యూ టు మీ హియర్. సో క్వశ్చన్ అనేది అర్థమైంది కదా. హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ, మీరు నా కోసం 9 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారా అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ హ్యాజ్ వచ్చేలాగా ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకుందాం, దాన్ని క్వశ్చన్ కింద కన్వర్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మనకి హ్యాజ్ వచ్చేలాగా సెంటెన్స్ తీసుకోవాలంటే మనకి ఏం కావాలి, థర్డ్ పర్సన్ సింగులర్లో ఉన్న సబ్జెక్ట్స్ మనం తీసుకోవాలి. సో వి టేక్ హీ. హీ హీ వచ్చిందంటే మనకి సబ్జెక్ట్ ఆల్రెడీ సబ్జెక్ట్ మనం హీ వచ్చిందంటే హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది, హ్యాస్. హీ హ్యాస్ బీన్, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అని. హీ హ్యాస్ బీన్ సఫరింగ్, అతను జ్వరంతో గత 5 రోజులుగా ఇబ్బంది పడుతున్నాడు. హీ హాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ గత 5 రోజులుగా అని చెప్పుకుంటున్నాం. చూడండి ఒకసారి నేను చెప్పే తెలుగు సెంటెన్స్ వినండి మీరు. అతను గత 5 రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడు. సో దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ సెంటెన్స్. హీ హాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. మనం ఎలా రాయాలి, ఆ గత 5 రోజులుగా అన్నాం. మనం ఒక పర్టికులర్ టైం మెన్షన్ చేసామా, జస్ట్ సెడ్ 5 days. 5 days బ్యాక్ అతనికి కరెక్ట్గా 9 o'clock వచ్చింది, లేకపోతే 10 o'clock వచ్చింది, 8 o'clock వచ్చింది. మనం ఇట్లా ఏదైనా టైం మెన్షన్ చేసామా, జస్ట్ వి మెన్షన్ డేస్. ఒక గత 5 రోజులుగా ఒక అంచనాతో చెప్పాం. హీ హాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ 5 days. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ సెంటెన్స్. చూడండి, హీ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ 5 days. అతను గత 5 రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడు. సో దిట్ ఈస్ ద ఎగ్జాక్ట్ సెంటెన్స్. వీ షుడ్ రైట్. మనం ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఈ సెంటెన్స్ని క్వశ్చన్ ఫామ్ కిందకి కన్వర్ట్ చేయాలి. సో ఏం చేద్దాం, ఈ 2 places అంటే సబ్జెక్ట్ ఇంకా హెల్పింగ్ వర్బ్ ప్లేసెస్ ఇంటర్చేంజ్ అవుతాయి. హ్యాస్ ఇక్కడ ఉన్న థర్డ్ పర్సనే కాబట్టి అసలు ఇదేంటి, థర్డ్ పర్సన్ సింగులర్ అంటే నువ్వు కాదు నేను కాదు, ఇంకొక థర్డ్ పర్సన్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, సబ్జెక్ట్ రిమైన్స్ సేమ్. హ్యాస్ హీ బీన్ సఫరింగ్ సో మనకు చూడండి, హ్యాస్ హీ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ 5 days. అతను హ్యాస్ హీ బీన్ అంటే అతను గత 5 రోజులుగా ఫీవర్తో ఇబ్బంది పడుతున్నాడా అనేది క్వశ్చన్. ఇక్కడ సెంటెన్స్ చూడండి, పాజిటివ్ సెంటెన్స్. అతను గత 5 రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడు. ఇక్కడేమో దానికి క్వశ్చన్ ఫామ్ అనేది రాసుకున్నాం. సో ఒకవేళ ఇక్కడ మనకి 5 days అనేది లేదు, ఓకే, మనం దీన్ని ఎలా అడుగుతాం, ఇక్కడేమో మనకి పర్టికులర్గా 5 days అని మనకి మనం పాజిటివ్ సెంటెన్స్ రాసుకున్నాం కాబట్టి ఇక్కడ 5 days అని రాసుకున్నాం. సో ఎన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నాడని మనం అడగాలి. సో ఇది లేదనుకోండి, అసలు ఈ సెంటెన్స్ అనేది మనం పాజిటివ్ సెంటెన్స్లో రాసుకోలేదు. మనం ఎలా అడగాలి ఇప్పుడు, హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ సఫరింగ్ ఫ్రమ్. ఈ సెంటెన్స్ చూడండి, హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. అతను ఎంతకాలంగా జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడు. సో ఇది క్వశ్చన్ అనుకోండి, ఇది ఆన్సర్ అవ్వచ్చు. ఇప్పుడు నేను అడిగాను మిమ్మల్ని,
మీ ఫ్రెండ్కి ఫీవర్ వచ్చింది, స్కూల్కి రాలేదు. నేనేం అడుగుతాను, హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, అంటే అతను ఎంతకాలం నుంచి ఫీవర్తో ఇబ్బంది పడుతున్నాడని మిమ్మల్ని అడిగాను. సో మీరు వాళ్ళ క్లాస్మేట్ కాబట్టి ఏం చెప్తారు, హీ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ 5 days. సో దిస్ ఇస్ ద క్వశ్చన్, దిస్ ఇస్ ద పాజిటివ్ సెంటెన్స్. ఇది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా? సో దిస్ ఈస్ హౌ వి రైట్ పాజిటివ్ సెంటెన్సెస్. ఇంకా నెగిటివ్ సెంటెన్స్ మనం దీనికి ఒక క్వశ్చన్ ఫామ్ లాగా యాడ్ చేసుకున్నాం. నాకు తెలియదు కదా ఎన్ని రోజుల నుంచి ఫీవర్ ఉందో, సో అందుకే హౌ లాంగ్ అని అడిగాను. మీరు చెప్పాక అది నిజంగానే 5 days నుంచి అతనికి ఫీవర్ ఉందని మళ్ళీ ఇది. సో అర్థమైంది కదా? ఇలా పాజిటివ్ సెంటెన్సెస్ రాసుకుంటాము. ఈ ఫర్ ఎక్కడ యూజ్ చేయాలి, సిన్స్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది చెప్పాను కదా. ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం అయితేనే యూ షుడ్ యూస్ సిన్స్. మనకి ఎగ్జాక్ట్ టైం లేకుండా ఏదైనా ఒక పీరియడ్ ఆఫ్ టైం అంటే ఈ మధ్య కాలంలో అని చెప్పుకుంటాం కదా, వి యూస్ ఫర్ దేర్. సో మనం ఈ క్లాస్తో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో క్వశ్చన్స్ కన్వర్ట్ చేయడం వి డిస్కస్డ్ అండ్ వి లెర్న్. మనం ఫార్ములా కూడా చెప్పుకున్నాం. సో దానికి బేస్ చేసుకొని ఫర్ ఎక్కడ యూస్ చేయాలని అన్ని చెప్పుకున్నాం. సో దీంతో ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే మనకి ప్రజెంట్ టెన్స్లో ఉన్న 4 సెంటెన్సెస్ కంప్లీట్ అయిపోయాయి. సో మీకు ఈ రోజు ఇచ్చే వర్క్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ హ్యావ్ వచ్చేలాగా, అంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ కాకుండా ఇంకేదైనా డిఫరెంట్గా తీసుకొని ఒక సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్ ఫామ్ చేయండి. దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ కన్వర్ట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ హ్యాస్, సబ్జెక్ట్ హ్యాస్ వచ్చేలాగా తీసుకొని మళ్ళీ క్వశ్చన్ ఫామ్లోకి కన్వర్ట్ చేయండి. సో దట్ ఈస్ యువర్ వర్క్ ఇన్ టుడేస్ క్లాస్. విల్ డిస్కస్ ద రిమైనింగ్ grammar part in the next class. Okay, bye.